రాజీ వచ్చేది రేపే కదా, మరి రేపే వెళ్ళు. అంతే అంటారా? పోనీ ఇక్కడే ఉండమంటారా? ప్రస్తుతం నిన్నిక్కడ పర్మనెంట్ గా ఉంచుకునే ఆలోచన నాకు లేదు. ఆంటీ, మీరిప్పుడే ఒక మామూలు స్త్రీలా ఉన్నారు. ఎండి పొజిషన్ లో చూస్తే భయంగా ఉంటుంది. అదే ఎగ్జాక్ట్ గా నా నేచర్. రా టీనా, లగేజ్ తీసుకురా. ఇలాంటి పిచ్చి పనులు నా దగ్గర కుదరవు. నేను కంప్లైంట్ చేశానంటే చుక్కలు లెక్క పెడతావు. వదిలు. కమ్ సోనా. అరే అమ్మా, ఎప్పుడొచ్చావు? నీ రీసెర్చ్ ఏమైంది? ఇంకా అవ్వలేదు. ఆహా, మోనాలిసా కూడా వచ్చిందా? నువ్వు బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసావు కదా? ఓ, పొరపాటున ఒకసారి వెళ్ళాను. అమ్మా, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ పోటీలో ఆపేస్తున్నాను. సోనా వస్తుందని భయపడి. ఓ సర్లే, మాకు కొంచెం అందం ఉందిలే. ముందు నువ్వెప్పుడొచ్చావు చెప్పు. మార్నింగే అమ్మ రమ్మంటే వెంటనే వచ్చేసాను. ఏమైందమ్మా? ఏది? ఇంకొకసారి మాట్లాడు. ఏమైందమ్మా? మందు తాగావా? అది మందు తాగావా అని అడుగుతున్నాను. అవును, అది అమ్మా. నీ గురించి నాకు తెలుసు. ఇంకేం చెప్పొద్దు. నేను సహించను. మందు తాగితే నేను సహించను అన్నది కూడా నీకు తెలుసు. అందుకు కారణం ఏంటో నాకు అనవసరం. జీవితంలో డిసిప్లిన్ ఉండాలి. అందుకు ఎక్స్క్యూజెస్ ఏమీ ఉండవు. అది వీలు కాకపోతే యూ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సారీ, ఇంకోసారి తాగను. తాగకపోతే నీకు మంచిది. ఈ రోజే నువ్వు మోనార్కి బయలుదేరు. వీలైతే ఈ రోజే ఛార్జ్ తీసుకో. అలెక్స్, ఒక్క నిమిషం రా. హాయ్ అలెక్స్. ఎరా మను, ఎక్కడా? తేయాకు తోటల అందాల్ని ఆస్వాదిస్తూ ట్రావెల్ చేస్తున్నాను. ఈ రోజే వైస్ చైర్మన్ గా తీసుకోవాలని మదర్ సుపీరియర్ ఆర్డర్. 10 చుడీదారులైనా చూడకుండా ఒక గదిలో కూర్చోవడం నీ వల్ల అవుతుందా? రే, ఒక్క నిమిషం. చుడీదార్ కాదు, ఓని. ఇక్కడొక చిలుక, ఎర్ర చిలుక ఎగిరి వస్తోంది. లవ్ బర్డ్. ఓ మై గాడ్, ప్రపంచంలో ఉన్న అంతమంతా నా ముందుకు నడిచి వస్తోంది. అలెక్స్, చిలుక దగ్గరకొస్తుంది. ప్రేమ పొంగి పొర్లడానికి తగిన సిచ్యువేషన్. నేను హెల్ప్ చేయనా? వద్దు, థ్యాంక్స్. నిదానంగా తీసుకో. అప్పటి వరకు నేను చూస్తూ ఉండొచ్చు కదా.
అదే కూరగాయలు ఇలా చల్ల చెదురుగా పడిపోయి ఉంటే చూడ్డానికి భలే ఉన్నాయి. నేను హెల్ప్ చేయనా? నేను హెల్ప్ చేస్తాను. వద్దు. ఇటువంటి సిచ్యువేషన్ ని యూటిలైజ్ చేసుకోకపోతే ఊపిరి ఆడదు. చిలక బాగుంది. అదే ఇక్కడ చిలకలు చాలా కనపడుతున్నాయి అంటున్నాను. లేడీస్ ఫింగర్ బాగుంది. బెండకాయ బాగుంది అంటున్నాను. మీరు ఇలా అన్నింటికి కామెంట్ చేయక్కర్లేదు, నాకు అర్థం అవుతోంది. స్పాంజ్ లాగా ఉంది. బెండకాయ బెండకాయ ఎర్రగా దోరగా పండింది. అదే టమాటా గురించి అంటున్నాను. మీరు వెళ్ళండి, నేను తీసుకుంటాను. ఈ కూరలన్నీ కోసి కలిపి కూరలా వండకూడదు. ఒక్కొక్క దాన్ని సపరేట్ గా కోసి కూర వండి ఎంజాయ్ చేయాలి. లే ముందు, నీ రోగం ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ రోగం కుదురుతాను. ఎవరనుకుంటున్నావు నన్ను? ఆర్కే ప్లాంటేషన్ లో కార్మికురాల్ని. ఒక్క కేక్ పెట్టానంటే మా వాళ్ళందరూ వస్తారు. అలాగా? అవును, అలాగే. మర్యాదగా వెళ్ళిపో. ఎందుకు నా ఫోటో తీసావు? చూడు, నదిని వాగుని కొండని చూసినప్పుడు మనం ఫోటోస్ తీసుకోవట్లేదా? ఎందుకని? ఆ సౌందర్యాన్ని ఇష్టపడతాం కాబట్టి. సౌందర్యమా? ధైర్యం ఉంటే 5 నిమిషాలు ఇక్కడే ఉండు. పోరా రాస్కల్, నేను ఇప్పుడే మా వాళ్ళందరినీ పిలుచుకొస్తాను. ఈ చిలక నా గూటిలోనే ఉండాలి. డాడీ, ఎస్. ఇదిగో టీ. అబ్బో, వేడిగా ఉంది. ఎంత వేడిగా తెచ్చావేంటమ్మా? జాగ్రత్త. ఓకే. డాడీ, మ్మ్. పీకే ప్లాంటేషన్ లాగా మనం కూడా ఒక టీ ఎస్టేట్ కొందామా? నీకు అది మాత్రమే ఎందుకు? ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొనుక్కుంటే బాగుంటుంది కదా. ఓకే. అక్కడున్న ఆ 3 రోజులు ఆ ఫ్రెష్ ఎయిర్, ప్రకృతి సౌందర్యం అవన్నీ మర్చిపోలేకపోతున్నాను. చూడమ్మా సోనా, అంబానీ గారి కూతురు పెళ్లికి 15,000 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం ఇన్విటేషన్కే 3 లక్షల రూపాయలు. అదే సమయంలో ఒక రైతుకి కిలో ఉల్లిపాయలకు దక్కింది 1 రూపాయి. ఆ రైతు కన్నా మంచి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. అదే చాలా భాగ్యం అనుకుని మనం జీవించాలి. మీరు తలుచుకుంటే కోట్లు సంపాదించొచ్చు. కొన్ని చరిత్ర రహస్యాలు మల్లికాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఉన్నాయి కదా. నాకు తెలీదు. మీకు తెలుసు. వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయొచ్చు మనం. నేను వెళ్తున్నది నాదైన మార్గంలో. ఆ మార్గంలో సత్యం, నిజాయితీ మాత్రమే ఉన్నాయి. మోడర్న్ గాంధీ కోసం ఎవరైనా వెతుకుతున్నారా ఏంటి? మిమ్మల్ని ఏం లాభం? మీరు బ్రతకడం నేర్చుకోలేదు. నేను కూడా ఒక కార్పొరేట్ కుటుంబంలో కూతురుగా పుడితే బాగుండేది. అయితే వచ్చే జన్మలో పుట్టు. ఈ జన్మలో ఇంకా 50 ఏళ్ళు లైఫ్ నెట్టుకు రావాలి కదా. అన్నట్టు మను కాంతి సంబంధాలు చూస్తున్నారు కదా, నన్ను చేసుకుంటారా?
ఎవరో వచ్చినట్టున్నారు. డాడీ, ఆంటీ. రండి. ఇప్పుడే మీ గురించి అన్నాను. మంచిగా అన్నావా చెడుగా అన్నావా? మీరే కనుక్కోండి. మంచిగానే. రండి, లోపలికి రండి. జ్యూస్ పట్టుకొస్తాను, ఏదో చెప్తే. యోవిష్, ఓకే. రాజీవ్, మ్, మనం ఇంకోసారి ఎస్టేట్కి వెళ్ళి రావాలి. మ్, మను జాయిన్ అయ్యాడు కదా, మ్, వాడికి గైడ్ లైన్స్ ఇవ్వాలి. అలాగే. ఒకసారి జస్ట్ వాచ్ చేస్తే చాలు. తర్వాత వాడు ఎవరి సాయం లేకుండానే మేనేజ్ చేసుకుంటాడు. మ్, ఈ యూనియన్ దాని గొడవల గురించి వాడికి తెలియదు. నిజమే. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తుంటారు. ఇన్ఫ్రో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ కి ఆఫర్ లెటర్ వచ్చింది కదా. అవును, తీసుకొస్తాను. అన్నట్టు సోనాకి పెళ్లి చేయాలి కదా మనం. మంచి పొగరబోతు కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, చూసేద్దాం. డాడీ, తీసుకోండి ఆంటీ. ఎస్, కూర్చో. ఎలాంటి సంబంధం కావాలో చెప్పు. నన్ను డబ్బులో ముంచేయాలి. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పు. మనుకి కూడా పిల్లని చూడాలి కదా. అది నేనే అయితే. ఆర్ యు సీరియస్? అవును. కలలు కనడానికి ఖర్చు లేదు. ఇండియాకి ప్రధానమంత్రి అవ్వాలని కూడా కళ్ళు కనొచ్చు, బ్రిటిష్ రాణవ్వాలని కూడా కల కనొచ్చు. కానీ వాటికి ఒక అంతస్తుండాలి. అలాంటి కల నీకుంటే దాన్ని మొగ్గలోనే తుంచేయి. లేకపోతే ఈ మల్లిక దాన్ని వేళ్లతో పెకిలించేస్తుంది. రాజీవ్ పట్ల నాకు ఎన్నో విషయాల్లో కృతజ్ఞత ఉంది. అంత మాత్రాన నా కోడలిగా వచ్చే యోగ్యత నీకుందనుకోకు. ఇకపైన తమాషాకు కూడా ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇవిగో. రాజీవ్, సోనాకి చాలా కలలున్నాయి. ఏమైంది? కానీ మంచి పిల్ల. మరి నేను వెళ్ళరానా? సరే. అమ్మమ్మా, నేను వచ్చేసా. వచ్చావా? ఎప్పుడు ఇలా పడుకోకూడదని చెప్పానా? లే, కూర్చో. కాసేపు కూర్చోవాలి, కాసేపు పడుకోవాలి. ఆకలేట్లేదమ్మమ్మా? లేదు తల్లి, అబద్ధం. రోజు నువ్వు నేను తీసుకొచ్చాకే కదా తింటావు. అది చాలు. ఈ ముసల్దానితో ఏ సంబంధం లేకపోయినా నువ్వు వండి తెస్తున్నావు. సరే, కాస్త ఎంగిలి పడతావా? హ్మ్. వెళ్ళి చేతులు కడుక్కునిరా. ఆ. మంచినీళ్ళు ఇక్కడ పెట్టాను. సరే, నువ్వు తినమ్మమ్మా. నువ్వు తిను. నన్ను తినిపించమంటావా? వద్దులే. అయితే తొందరగా తిని చూద్దాం. ఆ. తింటూ ఉండు. ఉమ్.
ఏ లోటు లేని నా ముగ్గురు కొడుకులకి వాళ్ళ భార్యలకి మనవాళ్ళకి నా అవసరం లేదు. నీకు మాత్రం నా మీద ఎందుకమ్మా అంత ప్రేమ? నువ్వు వెళ్ళి చేయి కడుక్కోమ్మా. వెళ్ళు. అమ్మమ్మ, ఆ, కొడుకులు పట్టించుకోవట్లేదని మనం కేసు పెడదామా? చట్టంలో దానికి సెక్షన్ ఉంది. వద్దులే అమ్మా, వాళ్ళు వాళ్ళ పనులు చూసుకుంటూ సుఖంగా ఉన్నారు. సరే నేను వెళ్ళిరానా? రేపు డ్యూటీ అయ్యాక మళ్ళీ వస్తాను. ఆ. అయ్యో, మంచినీళ్ళు తాగలేదు. తాగు. నేను వెళ్ళొస్తానమ్మమ్మా. ఆ, మళ్ళీ రేపు వస్తాను. మంచిదమ్మా. దేవుడా, ఈ బంగారు తల్లిని చల్లగా చూడు. మల్లికా మేడం గారి అబ్బాయి వచ్చారా? వచ్చారు సార్. ఎంతసేపు అయింది? ఇందాకే రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళారు. సార్, నేను సూపర్వైజర్ అలెన్. ఓ అలెన్, కమన్. నైస్ టు మీట్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అలెన్, మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లోకి లేడీస్ని రానివ్వరా? ఎందుకు సార్ అలా అంటున్నారు? ఆఫీస్లో ఆడవాళ్ళు లేరా అని. ఉన్నారు సార్. నేను ఇక్కడికి వచ్చాక ఒక్క ఆడమొహం కూడా చూడలేదే. వీడు పులిరాజు అలా ఉన్నాడు. వీడిని నేను అటు నుంచి నరుకు రావచ్చు. ఏంటో సూపర్వైజర్ గారు ఆలోచిస్తున్నారు? ఆ, అది సార్, మీకు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పండి. పర్సనల్ అవసరం అయినా సరే. ఓకే. మీరు ఈరోజే ఛార్జ్ తీసుకుంటున్నారా? లేదు, ప్రయాణ బడలిక 2 పెగ్గులు వేసి నిద్రపోవాలి. యు మే గో నౌ. ఓకే సార్. అంజు, ఈ కొబ్బరికాయ వలవమంటావా? నువ్వా? అదిటివ్వు. ఇవ్వు. నువ్వు ఈ పనులను చేద్దన్నానా? నువ్వు నన్ను మరీ రోగిష్టివాణ్ణి చేస్తున్నావు. ఇప్పుడు నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. కావాలంటే 2 మనుషులతో కుస్తీ కూడా పడతా. అదిలా ఇవ్వు. నువ్వు తమాషాగా అన్నా కూడా నా కోరిక మాత్రం అదేనన్నా. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ముసలితనం, అనారోగ్యం అన్నీ సహజం. అవన్నీ మనం వద్దంటే తిరిగి వెళ్ళిపోవు. నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా ఉంటావు, నాకు నమ్మకం ఉంది. అన్నట్టు 2-3 రోజుల నుండి ఇంట్లో అన్ని వింతగా జరుగుతున్నాయి. నాకు ఈ మధ్య నువ్వేమీ చెప్పడం లేదు. సంతోషం కలిగించే విషయాలైతే నేను చెప్పకుండా ఉంటానా? అయితే విచారమా? అంత విచారం కలిగించే విషయాలు మన దగ్గర ఏముంటాయన్నా? అన్నం వండి బెండకాయ కూర చారు చేస్తున్నాను. ఇప్పటికదే విశేషం. మధ్యలో నిన్ను సస్పెండ్ చేశారు కదా? ఎందుకు తెలుసా? తోటి కార్మికురాలు కళ్ళు తిరిగి పడిపోతే పరిగెట్టుకుంటూ వెళ్లి మంచినీళ్లు తాగించాను. అందుకే. మన శిక్షా విధానంలో ఇటువంటిది ఎప్పుడైనా విన్నావా? బహుమతి అందుకోవడానికి వెళ్ళిన నీకు చెంపదెబ్బ కానుకగా ఇచ్చారు కదా?
నాకన్నీ తెలిసాయి. అది ఏ సెక్షన్ ప్రకారమో తెలీదు. రాజ్యాంగంలో ఎన్నెన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. మనం కూడా తెలుసుకోవాలి నాన్నా. నాన్న, ఈ రోజు ఒక విషయం జరిగింది. ఏంటి? ఒక రోమియో పెద్ద పోలు రంగడు. చెప్పు చెప్పు, కథ విందా? కథలో హీరోయిన్ అయిన నేను కూరగాయలతో కవర్లో అలా నడుస్తూ వస్తున్నాను. ఉన్నట్టుండి హీరోయిన్ కూరగాయల కవర్ చిరిగిపోయింది. నేను హెల్ప్ చేయనా? వద్దు, థ్యాంక్స్. నిదానంగా తీసుకో, అప్పటి వరకు నేను చూస్తూ ఉండొచ్చు కదా. కానీ నాన్న, వాడి చండాలపు చూపుల్ని భరించలేకపోయాను. ఏదో ఒక రోజు వాడుకుంది. ఈ విషయం పోలీసులు కంప్లైంట్ ఇద్దామా? పోలీసులే అక్కర్లేదు, నాకు తెలుసు నరాల బలహీనతకి ఎలా వైద్యం చేయాలో. అంజు, అమ్మ అంజు.